రే ఏం ప్రాబ్లం కాదు కదా? ఏం పర్లేదురా, ఈ బార్ ఎప్పుడో మూసేశారు. ఇక్కడ మనం ఆడిందే ఆట, పాడిందే పాట. రే ఏం కాదు కదా? రే డిస్కోకి ఎప్పుడు వెళ్ళేదే కదా, అదే అమ్మాయిలు అదే లొల్లి. సరే ఈ ప్లేస్ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఏమంటావు? అరే ఒక మాట చెప్పు. ఏంట్రా? నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? కాబట్టే కదరా మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ మనల్ని ఆపేవాళ్లే లేరు, ఎంజాయ్ చేయొచ్చు. అరే ఇక్కడ దగ్గరలో టాయిలెట్ ఎక్కడుందిరా? ఇదంతా మందేరా బాబు, ఎక్కడైనా పోయి నిన్ను ఆపేవాళ్లే లేరు. ఓకే ఓకే ఓకే, నేను పనిగానే చేసుకొస్తాను రా వెళ్ళి. ఏమైందిరా? అక్కడ అక్కడ శవం ఉందిరా. శవమా? అక్కడే అదిరా. ఓ మై గాడ్, తలే కోసి పడేశారా? ఇతన్ని చంపిన హంతకుడు ఒక సైకియాట్రిక్ కిల్లర్. ఇటువంటి వాళ్ళు అందరితో కలిసే ఉంటారు, కానీ సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు ఇటువంటి వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళని కూడా చంపుతారు. పాకెట్లో క్యాష్, క్రెడిట్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా అలాగే పడున్నాయి. ఇది దొంగతనం కోసం జరిగిన హత్య. నాకు తెలిసి ఈ చనిపోయిన వ్యక్తికి ఆ హంతకుడెవరో తెలుసుండకపోవచ్చు, అందువల్లే తను ఇలా చంపాడు. ఆ సమయంలో తన మైండ్ లో తనకితన్ని చంపాలనిపించింది, చంపేశాడు. ఇతని చేతి మీద ఏదో స్టాంప్ ఉంది కదండి, డిస్కోటెక్ కి సంబంధించి. ఎస్, ఇదిగో చూడండి, ప్రిన్స్ డిస్కో. ప్రిన్స్ డిస్కో నుంచి బయటకు వచ్చి ఉంటాడు. దారుణంగా ఇతను తల తెగక ముందే చనిపోయాడు. అయినా సరే ఆ హంతకుడు పిచ్చివాళ్లాగా ఇతని తల కోస్తూనే డాక్టర్ గారు, డాక్టర్ గారు, సార్ జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు చాలా వేడిగా ఉంది. త్వరగా తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టు. హలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. చెప్పండి, ఎక్కడ? రెయిన్బో డిస్కోటెక్ బయట. ఓకే, వి విల్ బి దేర్. యా, ఇంకో మర్డర్ జరిగిందట, వెళ్ళి దాని సంగతి ఏంటో చూద్దాం పద. ఈ హత్య కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగింది, గొంతు కోసేశారు. గొంతు పూర్తిగా తెగలేదు, అందుకే మొండెంతో వేరు కాలేదు. ఓకే, ఈ రెండు హత్యలు ఒకేలా ఉండవేంటి? ఒకటేమో ఈ డిస్కోటెక్ బయట, మరోటేమో డిస్కోటెక్ దగ్గరలో. జేబులో డబ్బులు అలాగే ఉన్నాయి, మరి ఎందుకు చంపినట్టు? సార్, ఇతని ఫ్రెండ్ ఒక అతను కలిశాడు, తను ఇతనితోనే వచ్చాడంట. ఇతను వెంట వచ్చాడా? అవును సార్. ఎక్కడ అతను? రండి సార్. అవును సార్, మేమంతా కలిసే ఉన్నాం, కానీ మధ్యలో మా వాడు బయటికి వెళ్ళాడు సార్, అది ఓ అమ్మాయితో. అమ్మాయితోనా? ఎవరు అమ్మాయి? తెలియదు సార్, కానీ మేము బయటకు వచ్చేసరికి ఆ అమ్మాయి కనిపించలేదు సార్. ఏమైంది? ఇంత లేట్ ఎందుకైంది? అచ్చం అలాంటి హత్యనా? ఎస్. గొంతు కోసారా? ఎస్ సార్, గొంతు కోసారు, కానీ మొండెం వేరు కాలేదు. ఏదో కత్తితో చంపినట్టుగా ఉన్నారు. సార్, ఇతను కూడా డిస్కోటెక్కి వెళ్ళాడు. ఇక రేపటి పేపర్లో వస్తుంది డిస్కో మర్డర్ అని. సార్, నేను అక్కడ ఒక వ్యక్తిని కలిశాను. అక్కడ డెడ్ బాడీని చూసి అతను చెప్పిన విషయాలు వింటుంటే నాకు నిజంగా సిగ్గనిపించింది సార్. ఏ? అతను చెప్పిన మాటలు వింటే నీకెందుకు సిగ్గనిపించింది? 4 గంటల క్రితమే చనిపోయాడని అతను కరెక్ట్గా చెప్పాడు సార్. అంతేకాదు, ఇతనితో ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి రెడ్ లిప్స్టిక్ వేసుకుందని, ఆ అమ్మాయి వాడే పెర్ఫ్యూమ్ పేరు కూడా కరెక్ట్గా చెప్పాడు సార్. ఎవరా వ్యక్తి? తెలీదు సార్, వివేకే కలిశాడు. ఈ విషయాలన్నీ కేవలం ఆ వ్యక్తి శవం చూసే చెప్పాడా? అవును సార్. ఇలా చెప్పగలిగిన వ్యక్తి ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే చెప్పగలడు.
ఒకే ఒక వ్యక్తి. అతను చూడటానికి ఎలా కనిపించాడు నీకు? సార్ నేను అది చీకట్లో సరిగా గమనించలేదు సార్. అతను కళ్ళజోడు పెట్టుకున్నాడా? అంటే మీరు అనేది డాక్టర్? ఓ వ్యక్తి శవాన్ని చూసి అతని గర్ల్ ఫ్రెండ్ గురించి ఇంతలా చెప్పగలిగే వ్యక్తి అతను కాక ఇంకెవరు? కానీ అతను చూడడానికి యంగ్ మ్యాన్ లా ఉన్నాడు సార్. నువ్వు చెప్పేది కరెక్టేనా? అవును సార్. అయితే మనవాడయ్యే ఛాన్సే లేదు. నేను ఏకంగా భయపడిపోయాను మనవాడు రాహులా ఎక్కడ ఎంటర్ అవుతాడోనని. సార్ మేము మాత్రం చాలా ఆనందపడేవాళ్ళం ఆయన కనుక తిరిగి వచ్చుంటే. గుర్తుంది కదా ఆ జిడ్డు మొహాన్ని ఎలా వదిలించుకున్నామో? బ్రెయిన్ ని స్పూన్ వేసుకొని తినేసేవాడు. కానీ సార్ హీ సో గుడ్ సార్. ఐ మీన్ ఆయనతో మనకు ఎన్ని గొడవలు జరిగినా వృత్తిపరంగా హీఈస్ గ్రేట్ సార్. ఓకే. ఇలా తలుచుకున్నావు లేదో అలా ప్రత్యక్షమైపోయాడు. 100 ఏళ్ళు బ్రతుకుతాడు. ఇప్పుడే కదా గుర్తు చేసుకుని. చూడండి, నేను లోపలికి రావచ్చా? క్షమించండి, నేను కావాలని రాలేదు. ఈ శవాన్ని నేను అక్కడ చూశాను కదా, అందుకే వచ్చా. ఓ, ఆ వ్యక్తివి నువ్వేనన్నమాట. నేను చెప్పాను కదా ఇతనే ఉంటాడని. ఇంతకీ నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏటీసీపీ గారు అలా మాట్లాడతారండి మీరు? నేను ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సి ఉన్నాగా. కాకపోతే మీకు కాస్త సర్ప్రైజ్ ఇద్దామని కాస్త ముందుగా వచ్చాను అంతే. మీరు ల్యాబ్ నుంచి దూరం చేశారు కానీ నా ఆలోచన నుంచి నన్ను దూరం చేయలేరుగా. చూసారా, మళ్ళీ మొదలెట్టాడు. సోది అయిపోయిందా? నా సోది మీరు అస్సలు మారలేదండి. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఓకే, నేను ఈ బాడీని పోస్ట్ మార్టం చేసేయమంటారా? ఏ, మా డాక్టర్ గారు ఉన్నారు కదా. హలో డాక్టర్ గారు, నేను డాక్టర్నే. నా పేరు రాహుల్. హౌ ఆర్ యు? హలో డాక్టర్ రాహుల్. ఏసీపీ గారితో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకన్నావో? ఏముంది, ఏమీ లేదు. ఏసీపీ నాకు పాత స్నేహితుడని చెప్పాను. పాత స్నేహితుడు? ఏసీపీ గారు, ఈ శవాన్ని చూస్తున్నారుగా, ఇతను ఎప్పుడు పుట్టాడన్నది ఎవరైనా చెప్పగలరా? లేదు. నేను చెప్తాను. ఇతను అక్టోబర్ 28, 1980లో పుట్టాడండి. రెండు హత్యల్లోనూ ఒక విషయం కామన్ గా ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట డిస్కోకి వెళ్లారు. అవును సార్. ఈ నరేష్ ప్రిన్స్ డిస్కోకి వెళ్ళాడు. ఇక ధీరజ్ రెయిన్బో డిస్కోకి వెళ్ళాడు. ఇంకా వాళ్ళిద్దరి శవాలు డిస్కో బయట దొరికాయి, లోపల కాదు. ఇద్దరితో కూడా ఒక అమ్మాయి ఉంది. ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది. లేదంటే అంత దారుణంగా చంపడం అంటే మామూలు విషయం కాదు. ఇతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదా ఇతను ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా? ఎవరితోనే గొడవ పడేవాడా? అంటే ఏ అమ్మాయితోనే ప్రేమ గేమ్ ఇలాంటివి ఏమన్నా మోసం చేయడం ఇలాంటివి? ఎందుకంటే అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉందట. అమ్మాయి ఎక్కడి నుంచి మాయమైంది? నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి వాళ్ళని ఇరికిస్తూ ఉంటే ఎవరో హత్య చేస్తూ ఉంటారు. కానీ సార్, జేబులో ఉన్న డబ్బులు అలాగే ఉన్నాయి. అసలు ఎందుకు చంపినట్టు? సార్, ధీరజ్ నరేష్ల అడ్రస్లు తెలిసే. నరేష్ కార్లో ఉంటాడు. తను ధీరజ్ కొలాబోలో ఉంటాడు. సార్, ఇంకో విషయం, వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. మరైతే ప్రేమ లాంటిది ఏదైనా ఎవరైనా అమ్మాయికి అబద్ధాలు చెప్పి? తెలియట్లేదు సార్, ఎందుకంటే వాళ్ళేం చెప్పట్లేదు కూడా. ఇది ఖచ్చితంగా లవ్ మ్యాటర్ అయి ఉంటుంది. కానీ సార్, వీళ్ళిద్దరిని వేర్వేరు చోట్ల చంపారు. అయ్యుండొచ్చు జోసఫ్. ఈ నరేష్ ఇంకా ధీరజ్ ఒకరితో ఒకరికి పరిచయం ఉందా? లేదు సార్. అసలు వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? సార్, ధీరజ్ 5 స్టార్ హోటల్లో పనిచేశాడంట. నరేష్ టీవీ సీరియల్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా పనిచేశాడంట. ఓ, టీవీ సీరియల్ అంటే నువ్వు చెప్తున్నది డైలీ సీరియల్. టెన్షన్ల బాబా, బద్మాషి బామర్ది, ఒళ్ళంటించుకునే అత్తగారు, నీళ్లు పోసే బాబాయ్ గారు, ఇది చూసి ఇంటి టాపు లేచిపోయేలా ఏడ్చే కోడలు. అక్కడ కూడా చెక్ చేయండి. ఆ సీరియల్లో ఉన్న అమ్మాయిలందరినీ కూడా చెక్ చేయండి. ఇద్దరి హత్య డిస్కోలోనే జరిగింది. ఇద్దరితో పాటు అమ్మాయిలున్నారు. మీరంతా ఓ పని చేయండి, ఆ 2 డిస్కోల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. వాళ్ళిద్దరూ అమ్మాయిలతో బయటకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు చూసే ఉంటారు. అమ్మాయిలు చూడటానికి ఎలా ఉంటారో ఎవరో ఒకరు చూసే ఉంటారు. హలో బ్రదర్, నువ్వు ఈ ఫోటో ఒకసారి చూడు. ఇతను ఎక్కడైనా చూసావా?
ఇతను ఆ రోజు ఒక అమ్మాయితో ప్రిన్స్ డిస్కో నుండి వెళ్ళడం చూశాను సార్. ప్రిన్స్ డిస్కో? ఆ అమ్మాయి ముఖం ఏమన్నా నీకు గుర్తుందా? అంతగా గుర్తులేదు కానీ కొన్ని ఆనవాళ్ళు అయితే చెప్తాను. చూడు, నువ్వేం భయపడకు, ప్రశాంతంగా కూర్చో. కానీ జాగ్రత్తగా ఆలోచించి బాగా గుర్తు చేసుకొని మరీ చెప్పు. చూడు హీరో, ఏదో ఒకటి చెప్పు నాయనా. కొంచెం సేపు తెల్లగా ఉందంటావు, కొంచెం సేపు నల్లగా ఉందంటావు. నాకు తెలిసి బాగానే ఉంది. కాదు కాదు కాదు, ఒక నిమిషం. నేను నిన్ను అడిగానా ఎలా ఉందని? ఏంటయ్యా? లేదు. మరి నువ్వు అడిగిందని చెప్పయ్యా. ఆ అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయో చెప్పు. నేను ఏమైనా కళ్ళలో కళ్ళు పెట్టి చూసానా? దూరం నుంచి చూశాను, అదే మీకు చెప్తున్నాను. చూడు, ఇప్పుడు నేను నీకు కొన్ని వేరు కళ్ళు చూపిస్తాను, అందులో ఏవో గుర్తు చేసుకొని మరీ చెప్పు. ఓకేనా? ఓకే మేడం. ఇవా? కాదు. ఇవి? కాదు. మన టైం బాగుంటే ఆ స్కెచ్ రెడీ అవుతుంది, లేకపోతే దేవుడికే తెలియాలి. కొంతమంది వ్యక్తులు తమ బంధువుల స్కెచ్లు గీయిస్తారు. ఇవేనా? ఇవే మేడం. ఇప్పుడు నీకు ముక్కు చూపిస్తాను. ఒరే తింగరోడా, నా ముక్కు కాదురా, అటు చూడరా, కంప్యూటర్లో చూడు. సార్ మీరే అన్నారు కదా సార్ ముక్కు చూడమని. ఒరే నీకు దండం పెడతాను, అటు చూడు, అర్థమైందా? సార్ ఒకసారి ఒకడు తన గర్ల్ ఫ్రెండ్ పోలికలు చెప్పాడు. అదేమంత పెద్ద విషయం కాదు జోసఫ్. ఒకసారి నా స్కెచ్నే రెడీ చేయించారు. 2 హత్యలు జరిగాయి. అతను చూశాడంట, కానీ స్కెచ్ గీయించేటప్పుడు ఏమీ గుర్తు రాలేదు. నేను ఎదురుగా ఉండేసరికి అచ్చన్ నాలాంటి స్కెచే గీయించాడు. నమస్కారం సార్. అది నార్మల్. సరే, ఇక్కడ ఏమైందో చూద్దాం. అరే ఇదేంటి? ఏమైంది సార్? వాడు నా బుర్ర తినేస్తున్నాడు. ఓసారి వచ్చి చూడు. అరే ఇదేంటి? అర్థమైందా సార్? ఆ ఫోటో చూస్తే నా మతి పోతుంది సార్. ఏమైంది? మీరే వచ్చి చూడండి. సరిగానే ఉంది కదా అమ్మాయి? సార్ ఓసారి చూడండి. ఈ స్కెచ్, ఈ రెండిట్లో ఉన్నది ఒకే అమ్మాయా? మనీషా సార్, ఆ ఫోటోని ఇక్కడికి ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. అంటే నరేష్ ధీరజ్లను చంపింది ఒకే అమ్మాయి అన్నమాట. ఈ ఫోటోల సహాయంతోనే ఈ అమ్మాయి వివరాలన్నీ కనుక్కుందాం. ఓ, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఫోన్ చేశారు. సార్, నరేష్ ని చాలా సన్నని వైర్తో చంపినట్టుగా ఉంది, లైక్ దిస్. ఇంకా అతన్ని వెనుక నుంచి చంపారు. కానీ అతని గొంతు ముందు నుండి తెగింది కదా. వివేక్, ఓసారి లేరా, వెనక్కి తిరుగు. సార్, ఇతన్ని ఇలా ఇలా చంపారు. కరెక్ట్. ఇక్కడ కూడా అలాగే ఉంది. ధీరజ్ను కూడా మీరు చెప్పినట్టు చంపేశారండి. ఈ హత్య కూడా ఒక మగాడు చేశాడు సార్. నిజంగానా? కానీ హత్యాస్థానంలో మేము ఇద్దరు సాక్షులు తీసుకొచ్చి విచారించినప్పుడు వాళ్ళు మేము చూసింది ఓ అమ్మాయిని అంటూ స్కెచ్ గీయించారు. సార్, హత్య చేసింది మగాడు. లేదు డాక్టర్ గారు, నో. ఈ హత్యలు చేసింది ఒక అమ్మాయి. ధీరజ్ జుట్టుపైన రక్తం దొరికింది. దాన్ని మేము డిఎన్ఏ టెస్ట్ చేస్తే ధీరజ్ కాదని తెలిసింది. మేం చేసిన డిఎన్ఏ టెస్ట్ల వల్ల హంతకులు ఒక అమ్మాయి అని ఖచ్చితంగా చెప్పగలను. నరేష్ తన హత్య జరుగుతున్న సమయంలో ఇతను తన చేతులతో హత్య చేస్తున్న అతని చేతుల్ని ఇలా పట్టుకున్నాడు. అతని చేతి గోళ్లలో హంతకుడి రక్తం అంటుకునుంది. దాంతో రుజువైంది ఏంటంటే హంతకుడు ఒక మగాడే అని ఖచ్చితంగా తెలుస్తుంది. లేదు, మీరు చెప్పినట్టుగానే హంతకుడు ఒక అబ్బాయి అయితే కనుక నేను గుండు కొట్టించుకుంటానండి. అరే, అంత పని ఎందుకు చేస్తారు? మళ్ళీ మలుస్తాయో లేవో. సార్, నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే
నేను నా ఫోరెన్సిక్ సైన్స్ జాబ్ని వదులుకుంటాను. వా వా మరి నేనేం చేయను? తబలా వాయించినా డాన్స్ చేయనా? ఒకరేమో హత్య చేసింది అమ్మాయి అంటున్నారు, ఒకరేమో అబ్బాయి అంటున్నారు. ఏసీపీ ప్రద్యుమన్ హియర్. గొంతు కోసారా? ఓకే, ఒక్కడో ఇంకో హత్య. నేను ఇప్పుడు కూడా నా మాట మీద కట్టుబడి ఉన్నాను. నరేష్ ని మర్డర్ చేసింది ఒక మగాడే, కానీ ధీరాజుని చంపింది ఒక అమ్మాయి. అరే మళ్ళీ చెప్పిన కదే చెప్తారేంటండి? లేదు లేదు అబ్జిత్ గారు, కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు రాహుల్ గారు కూడా కరెక్ట్ చెప్పారు, ఇంకా నేను కూడా. చూడండి మీరు ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి. ఒకవేళ మీరన్నట్టు ఒక్క నిమిషం అభిజిత్, ఈ 2 హత్యలు వేరువేరుగా ఇద్దరు చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కానీ ఇంతవరకు మీరు అంటే హంతకులు ఇద్దరూ వేరువేరయ్యుండి వేరువేరు చోట్ల ఒకే విధంగా హత్య చేస్తున్నారా? మరైతే కష్టపడి గీయించిన ఆ స్కెచ్ల సంగతి ఏంటి? సాక్షులు అబద్ధాలు చెప్పరుగా. ఆ ఇద్దరు సాక్షులు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చారు, అలాగే విడివిడిగా కూర్చొని ఆ స్కెచ్లు గీయించారు. ఇద్దరు ఒకే అమ్మాయి స్కెచ్ గీయించారు. హత్యలు చేసింది ఓ అమ్మాయి, మీరేమో అబ్బాయి అంటున్నారేంటి? అయితే ఈ మూడో వ్యక్తిని ఎవరు చంపినట్టు? దీనికి అదేంటి? ఇతన్ని కూడా ఒక అమ్మాయే చంపింది. అమ్మాయా? అవును, అతన్ని చంపింది కూడా ఈ ధీరజ్ని చంపిన అమ్మాయే. ఆ అమ్మాయి, ఆ ఇద్దరిది ఒకటే డిఎన్ఏ. ఇంకో విషయం అభిజిత్, ఈ 3 హత్యల్లోని కామన్గా ఒక విషయం ఉంది. అదేంటంటే వీళ్ళ ముగ్గురు కూడా చనిపోకముందు డ్రగ్స్ తీసుకున్నారు. అచ్చా, ఒకే డ్రగా లేక వేర్వేరా? ఒకే డ్రగ్. ఒకే డ్రగ్. ఓకే, ముగ్గురిని గొంతు కోసే చంపారు. ఈ ముగ్గురిని చంపడానికి ముందు వీళ్ళకి డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 3 హత్యలు డిస్కోటెక్ ముందు జరిగాయి. సార్, జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ హంతకుడు ఒకే విధంగా హత్య చేస్తున్నాడు. ఇది చూడండి సార్, మొదటి హత్య నరేష్ది, ప్రిన్స్ డిస్కో ఇక్కడ అంధేరిలో. ఇక రెండవ హత్య ధీరజ్ది, రెయిన్బో డిస్కోలో, విలేపార్లేలో. ఇక మూడో హత్య ఇక్కడ జరిగింది, శాంటాక్రూజ్ క్రాకర్ డిస్కో దగ్గర. అంటే దీని అర్థం హంతకుడు అంధేరి నుంచి కార్ బాంద్రా వైపు వస్తున్నాడన్నమాట. అంటే ఆ లెక్క ప్రకారం తరువాత హత్య ఇక్కడ కార్ బాంద్రా ఈ దగ్గరలోనే అవుతుంది సార్. ఇప్పుడు మనం చేస్తున్నది చీకట్లో రాయి కొట్టడం లాంటిది, అదంతా గెస్సింగే. సార్, హత్య జరిగిన ముగ్గురిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే వాళ్ళెవరికి పెళ్లి కాలేదు. అంటే నెక్స్ట్ టార్గెట్ పర్సన్ కూడా పెళ్లి కాని వాడే. అతను కార్ బాంద్రాలో ఉన్న ఏదో ఒక డిస్కోలో డాన్స్ చేస్తూ ఉంటాడు. డిస్కోకి వస్తే ఇదే గొడవ, వెదవ సౌండ్ పొల్యూషన్. అసలు నేను ఎప్పుడు రాను. అయ్యో జాగ్రత్త. నాకు తల తిరిగినట్టుగా ఉంది. అయ్యో ఆగు. చేతులు ఏంటి? నీకు తల తిప్పుతుంది కదా, దాన్ని తీసి పక్కకు పెట్టేద్దాం. వదలను. జోసెఫ్! 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 ఓ మై గాడ్, ఎంత పని జరిగింది. సార్ సార్, ఆఫీస్కి వచ్చేసాం. ఇప్పుడైనా కంట్రోల్ చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్.
ఏమైంది ఏమైంది సార్ ఏమైందో అర్థం కావట్లేదు సార్. హాస్పిటల్ నుండి వచ్చాక ఇలా నవ్వుతూనే ఉన్నారు సార్. జోసఫ్ జోసఫ్ ఎస్ సార్. సార్ సైలెన్స్ ఉండమంటే నవ్వుతున్నారు సార్. అందులో చూడండి చూడండి. జోసఫ్ ఏమైంది నీకు? అంతలా నవ్వెందుకు వస్తుంది నీకు? నాకు అది కావాలి సార్. బిహేవ్ యువర్ సెల్ఫ్. అసలు ఎక్కడున్నావు తెలుసా? సారీ సార్. ఇట్స్ ఓకే నౌ. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు అది కావాలి సార్. బాగుంది. ఏం కిక్కుంది సార్ దానిలో. సార్ ఆగండి సార్. సార్ ఆగండి సార్. సార్ రాత్రి నుంచి ఇదే మాట. 1 minute సార్ ప్లీజ్ ప్లీజ్. ఆగక్కడ వెనక్కిరా. సార్ ఇక్కడ కూర్చో. ఏంటి అసలు నీకేమైందో చెప్పు. సార్ ఆ డ్రింక్లో ఏదో ఉంది. తాగానే తర్వాత ఏమైందో తెలియదు సార్. అభిజిత్ సార్ కనుక టైంకి రాకపోతే మీ పని హుష్కాక్ అయిపోయేది. నాకు అది మళ్ళీ కావాలి సార్. మనీషా వెళ్ళి నా గన్ తీసుకురా. ఇప్పుడే మన వాడికి డ్రగ్ ఇస్తాను. సార్ సార్ ఆ డ్రగ్ ఒక్కసారి తీసుకున్నంత మాత్రం దానికి మరీ అంత బానిస అవుతారా? అందుకేనేమో మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు. నాకు మళ్ళీ మళ్ళీ కావాలి. అభిజిత్ అక్కడికి ఎలా చేరుకున్నాడు? సార్ నాకు ఆ మత్తు తలకెక్కగానే నేను మొబైల్ కాలింగ్ నొక్కాను సార్. చివరిసారి ఎవరితోనైతే మాట్లాడానో ఆ ఫోన్కి వెళ్ళిపోయింది సార్. నిన్న రాత్రి ఇక్కడ బార్లో డ్యూటీలో ఉండేవారు. బార్ అటెండర్ ఎవరో చెప్పు. సార్ నిన్న రాత్రి అది నిన్న రాత్రే నీకు సరిగ్గా వినపడతా ఏంటి? సార్ చెవుల్లో ఏమైనా చెట్లు మొలిచాయా? తప్పు చేశాడు వాడు. ఎక్కడ వాడు? నాకు తెలియదు సార్. అయితే వాడు అడ్రస్ చెప్పు. అడ్రస్ కూడా తెలియదు సార్. చెప్పామంటే పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. చెప్పు. ఒక హత్య జరిగింది, అందులో వాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. హత్య? అవును. వాడి పేరేంటి? పేరు నాకు తెలియదు సార్. ఏంటి పేరు తెలీదా? పేరు అడ్రస్ తెలుసుకోకుండానే పనిలో పెట్టుకుంటారా? 10 మంది వచ్చే బిజినెస్ లో ఎవరైనా పనిలో పెట్టుకునే ముందు వాడు ఎవడో ఏంటో తెలుసుకోరా? సార్ అతను మా దగ్గర పనిచేసేవాడు కాదు సార్. ఏంటో నీ బాగుడు? ఏంటో బాగుతున్నావు? ఏంటో సరిగ్గా చెప్పు. సార్ నిన్న రాత్రి మా బార్ అటెండర్కి ఆరోగ్యం బాగాలేదు సార్. అందుకనే అతనికి తెలిసిన అతన్ని పంపించాడు సార్. అయితే మాత్రం ఎవడో ఏంటో తెలుసుకోవా? సార్ డిస్కోలో బార్ అటెండర్స్ తక్కువగా ఉంటే కుదరదు కదా సార్. అందుకని వేరే అతన్ని పెట్టుకోవాల్సి వచ్చింది సార్. సార్ నీ దగ్గర వర్క్ చేసేవాడి పేరేంటో చెప్పు. అలోక్ సార్. నువ్వు? నేనా సార్? అవును నువ్వే. పద అక్కడికి పద. ఆ గొంతు చూడు. పద చూడు. కట్ అయి ఉంది కదా? మొత్తమే కట్ అయ్యేది మిస్ అయింది. సార్ ఇతని పేరు అలోక్. మూన్ డిస్కోలో పనిచేస్తుంటాడు సార్. అలాగా? ఇతనేనా? సర్లే వెనక్కి వెళ్ళు. వెళ్ళు వెనక్కి. నువ్వు నేనే. రా రా. ఇతను రవి ప్రిన్స్ డిస్కోలో పనిచేస్తుంటాడు. ఎలా కట్ అయిందో చూడు. హత్య జరిగిన రోజు నువ్వు అసలు ఎక్కడున్నావు? ప్రిన్స్ డిస్కో బయట ఓ వ్యక్తి చనిపోయాడన్న సంగతి నీకు తెలుసు కదా? అతని గొంతును ఎవరో కట్ చేశారు. అవును సార్. మరైతే నువ్వు చెప్పనే లేదే. ఎక్కడున్నావు నువ్వు? సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, అందుకే రాలేకపోయాను. ఆరోగ్యం బాగలేదంట. ఇక నువ్వు? సార్ ఇతను సుమిత్ సార్, రెయిన్బో డిస్కో నుంచి వచ్చాడు. రెయిన్బో డిస్కో వద్ద హత్య జరిగినప్పుడు నువ్వు కూడా లేవు కదా? మరి ఇతను? ఇతను ప్రవీణ్ సార్, క్రాకర్ డిస్కో నుంచి వచ్చాడు సార్. ఆ డిస్కో వద్ద హత్య జరిగినప్పుడు ఇతను కూడా ఆ సమయంలో లేడు సార్. హత్య జరిగిన సమయంలో మీరంతా మాయమయ్యారు.
చెప్పాను కదా సార్ ఆరోగ్యం బాగాలేదని. హత్య జరిగిన రోజే అందరికీ రోగం వచ్చిందా? నీ జబ్బ ఎక్కడ చచ్చారా మీరంతా? చెప్పు. మీరంతా డిస్కోలో లేని రోజే హత్యలు జరిగాయి. అదెలా చెప్పండి. సార్ నన్ను వదిలేయండి సార్, మీకు పెడతాను సార్. నాకేం తెలియదు. చెప్పు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? చెప్పు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. సార్ ఆ రోజు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. 20,000 రూపాయలు ఇస్తానంది. ఈ ఒక్కరోజు నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పింది సార్. మీ ముగ్గురు కూడా తలా 20,000 తీసుకున్నారా? అవును సార్. మీ మూలంగా 3 హత్యలు జరిగాయి. మీకు తెలుసా మీ ప్లేస్ లో ఎవరొచ్చారో? నాకు తెలియదు సార్. కనీసం మీకైనా ఎవరొచ్చారో తెలుసా? లేదు సార్. లేదు, తెలీదంట. ఒకసారి చూడు. ఈ అమ్మాయినా? అవును సార్, ఈ అమ్మాయే. అన్ని డిస్కోలకు వెళ్ళి వెతకండి. అసలు ఏ డిస్కోలో పనిచేసే వాళ్ళు లీవ్ మీద వెళ్తున్నారో చూడండి. ఆ అమ్మాయి ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. సార్, ఆ అమ్మాయి ఏ టైంలోనైనా రావచ్చు సార్. అవును సార్. సార్, ఈ బార్ అటెండర్ 2 గంటల క్రితమే ఆరోగ్యం బాగోలేదని వెళ్ళిపోయాడు సార్. అతని ప్లేస్లో ఎవరైనా రావచ్చు. మొహం కడుక్కోండి. మొహం కడుక్కోండి. చిత్ర, 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 అయిందా? అయిపోయింది. డోర్ తెరువు. అయిపోయిందా? అయింది. మంచి పని చేసావు. ఇక ఈ డిస్కో కూడా క్లోజ్ అయిపోతుంది. అభిజిత్, 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 పారిపో, త్వరగా త్వరగా. ఎక్కడికి పారిపోవద్దు. పారిపోయారంటే కాల్ చేస్తాను. ఇంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టుకోలేకపోయారు, మీరేం పట్టుకుంటారు? లొంగిపోండి, లేదంటే కాల్చి పారేస్తాను. కాల్చొద్దు. మీరు నా తమ్ముడిని అన్యాయంగా చంపేశారు. మా ఆఫీసర్ ఎక్కడ? ఏ ఆఫీసర్? అదే నువ్వు లోపల నుంచి తీసుకొచ్చావే అతనే. అభిజిత్, నన్ను డిస్కోకి తీసుకువెళ్ళి అక్కడ నాకు డ్రింక్లో డ్రగ్ కల్పించారు. ఆ తర్వాత నాకేమైందో నాకు తెలీదు. నేను ఏమి చేయలేకపోయాను. అంటే నీ మీద అఘాయిత్యం చేశాడా? అంతే. అప్పటి నుంచి నిర్ణయించుకున్నాను, దొరికిన వాణ్ణి దొరికినట్టు చంపాలి. కానీ అమాయకులను చంపడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా ఉండాలంటే డిస్కోలు మూత పడాలి. దానికి ఏదో ఒక తప్పు జరగాలిగా. అందుకే నేను ఇలా చేస్తూ వచ్చాను. నేను ఇలా చేయడం వల్ల డిస్కోలు మూత పడతాయి. ఇక నీకు ఉరిశిక్ష అయినా పడుతుంది, లేదా జీవితాంతం జైల్లోనైనా కూర్చోవాలి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.